జహీరాబాద్ పార్లమెంటు పరిధిలోని నారాయణఖేడ్ పట్టణం శంకరంపేట మండలంలో మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి రోడ్ షో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జహీరాబాద్ పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ మాట్లాడుతూ బీజేపీకి ఓటేస్తే మన బొంద మనం తోడుకున్నట్టేనన్నారు. కేసీఆర్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను సైతం అమలు చేయడం లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అధిక ప్రాధాన్యత ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని విమర్శించారు. గతంలో ఎంపీగా పదవులు అనుభవించిన బీబీ పటేల్, సురేష్ షెట్కర్ పనితీరు ప్రజలకు తెలుసన్నారు. జహీరాబాద్ ప్రాంతం నుండి వలసకు పోకుండా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం ఏర్పాటు చేసి అర్హులైన ప్రతి యువతీ యువకులకు ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలని అనిల్ కుమార్ సూచించారు. కారు గుర్తుకు ఓటేసి జహీరాబాద్ ఎంపీగా తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జహీరాబాద్ ప్రాంత సమస్యలపై పార్లమెంట్లో గొంతు ఎత్తుతానని స్పష్టం చేశారు. జహీరాబాద్ లో ఏర్పాటవుతున్న నిమ్స్ లో స్థానిక యువతకే ఉపాధి ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మరోసారి మోసపోకుండా కారు గుర్తుకు ఓటు వేయాలని ఆయన ప్రజలకు సూచించారు. మే 13న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి అవతల పార్టీలకు దిమ్మ తిరిగేలా చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, సర్పంచ్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. క్రమశిక్షణ కలిగినట్టు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలం కాబట్టి మనందరం కూడా ముందుకు నడుస్తూ ఈ రోడ్ షోని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ ఇంత పెద్ద ఎత్తున మీ వచ్చిన మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇచ్చిన ₹1,00,000 చెక్ కూడా బౌన్స్ అయింది. గవర్నమెంట్ ఇప్పటి వరకు కేసీఆర్ ప్రభుత్వంలో కళ్యాణ లక్ష్మి చెక్ किए थे। मैं हमारे लोगों से, मुसलमानों से और हिंदू भाइयों से भी मैं पूछना चाहता हूं, क्या कल्याण लक्ष्मी और शादी मुबारक के साथ 1 लाख के साथ किसी को अगर से 1 तोला सोना आया है या नहीं? एक मर्तबा सोचिए, सोचकर आपने फिर एक मर्तबा कार के निशान को वोट देकर भारी अक्सरियत से जय तेलंगाना కేసీఆర్ గారి నాయకత్వం కారు గుర్తుకే ప్రచారంలో భాగంగా నసలాబాద్ మండలానికి ఇచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, మాజీ మంత్రివర్యులు, మాజీ స్పీకర్ గారు, బాన్స్వాడ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు పోచారం శ్రీనన్న గారికి, అట్లాంటి ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న భాస్కర్ రెడ్డి అన్న గారికి, ఈ మండల ఎంపీపీ గారికి, మండల ప్రెసిడెంట్ గారికి, జెడ్పీటీసీలకు, సర్పంచులకు, వార్డు మెంబర్లకు అందరికీ పేరు పేరున ఇక్కడ వచ్చిన మా అక్క చెల్లెళ్లకు, మా గులాబీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు పెద్దలు గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జహీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించి మీ మధ్యకు పంపించారు. మీరందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి కోరుతూ, మరి మే 13 నాడు పార్లమెంట్ ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి. మరి కారు గుర్తు మీద ఓటేసి భారీ మెజార్టీగా నన్ను గెలిపిస్తే
మరి మీలో ఒక కుటుంబ సభ్యునిగా మీ సేవకునిగా మీ గొంతుకనే నేను పార్లమెంట్ లో వినిపిస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అట్లాగే ఈ ప్రాంతం నుంచి గతంలో రైల్వే లైన్ మార్కింగ్ అయింది. ఆ రైల్వే లైన్ అవునా. మరి అట్లాగే యువత చాలా మంది ఉన్నారు, నిరుద్యోగులు, వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చే విధంగా మరి మన స్థానిక జైరాబాద్ పార్లమెంట్ లో నిధులు ఉంది. మా స్థానికులకు ఎంప్లాయ్మెంట్స్ వచ్చే విధంగా నేను పోరాడతా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వాళ్ళందరూ కూడా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇచ్చి, అట్లాగే ప్రతి నియోజకవర్గ కేంద్రంలో జాబ్ మేళలు పెట్టించి అర్హులైన వారికి అందరికీ జాబ్స్ కూడా ఇప్పిస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి మీరందరూ కూడా కారు గుర్తు మీద ఓటేసి నన్ను భారీ మెజార్టీగా గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. పెద్దలు గౌరవనీయులు మరి అన్ని మీకు వివరించి చెప్తారు కాబట్టి